హైదరాబాద్ మినహా అన్ని పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. ఇవాళ సికింద్రాబాద్, భువనగిరి, నల్గొండ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్, భువనగిరి నుంచి మల్లేష్, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించారు కేసీఆర్. హైదరాబాద్ మినహా అన్ని పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. ఇవాళ సికింద్రాబాద్, భువనగిరి, నల్గొండ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్, భువనగిరి నుంచి మల్లేష్, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించారు కేసీఆర్. హైదరాబాద్ మినహా అన్ని పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు కేసీఆర్. ఇవాళ సికింద్రాబాద్, భువనగిరి, నల్గొండ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్, భువనగిరి నుంచి మల్లేష్, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డిని ప్రకటించారు కేసీఆర్. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 17 లోక్సభ స్థానాలు తెలంగాణలో ఉన్నాయి. 16 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 3 స్థానాలు ఏదైతే భువనగిరి స్థానానికి క్యామ మల్లేష్, అదేవిధంగా సికింద్రాబాద్ కి పద్మారావు గౌడ్, సికింద్రాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరైతున్నారో పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి అభ్యర్థిగా ప్రకటించారు. అదేవిధంగా నల్గొండ ఉన్నది కంచర్ల కృష్ణారెడ్డిని ఇదివరకే చెప్పినప్పటికీ ఈ రోజు అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. మొత్తానికి ఒక హైదరాబాద్ మినహా 16 స్థానాలకైనా అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఇప్పటి గతంలో ఖమ్మంకి ఇప్పటికి నామ నాగేశ్వరరావు, మహబూబాబాద్ ఎస్టీ మాలవతి కవిత, అదేవిధంగా కరీంనగర్ బోయినపల్లి వినోద్ కుమార్, పెద్దపల్లి కొప్పుల ఈశ్వర్, మహబూబ్నగర్ మన్నె శ్రీనివాసరెడ్డి, చేవెళ్ల కాసాని జ్ఞానేశ్వర్, వరంగల్ డాక్టర్ కడియం కావ్య, ఆయన కడియం శ్రీహర్ కూతురు, అదేవిధంగా జహీరాబాద్ గాలి అనిల్ కుమార్, నిజామాబాద్ బాజిరెడ్డి గోవర్ధన్ మాజీ ఎమ్మెల్యే, మల్కాజ్గిరి రాగి లక్ష్మారెడ్డి, ఆదిలాబాద్ ఆత్రం సక్కు మాజీ ఎమ్మెల్యే ఆసిఫాబాద్ నుండి, నల్గొండ కంచర్ల కృష్ణారెడ్డి, మెదక్ వెంకట్రామరెడ్డి మాజీ రిటైర్డ్ అయ్యేసి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు వెంకట్రామరెడ్డి, నాగర్ కర్నూలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇటీవల బీఆర్ఎస్ లో చేరారు. బీఎస్పీ నుంచి రాజీనామా చేసి ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేశారు గతంలో. సికింద్రాబాద్ నుంచి పద్మారావు గౌడ్, భువనగిరి నుంచి క్యామల వీటిని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే హైదరాబాద్ ఒకటి గతంలో ఫ్రెండ్లీగా అభ్యర్థిని నిలబెడతామని గత పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ స్వయంగా ప్రకటించి ఫ్రెండ్లీ క్యాండిడేట్ గా అప్పటి పుస్తక శ్రీకాంత్ అభ్యర్థిని గత ఎన్నికల్లో ప్రకటించడం జరిగింది. నామమాత్రం ఓట్లు లభించడం జరిగింది. అప్పుడు ఎంఐఎం అభ్యర్థి గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు ఇటీవల ఎంఐఎం పార్టీ హైదరాబాద్ స్థానంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సఖ్యతగా ఉంటూ వస్తుంది. మరి బీఆర్ఎస్ కు ఎంఐఎం మధ్య దోస్తాను ఉందా లేదా అనేది
దీంతో తేటతెల్లమయ్యే అవకాశం కనిపిస్తుంది. బీఆర్ఎస్ ఎట్లాంటి అభ్యర్థిని పెట్టబోతుంది, ఆ స్థానంలో పోటీ చేస్తుంది అనేది మాత్రం సస్పెన్స్ గా ఉంది. ఎందుకంటే 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది, కానీ హైదరాబాద్ ఏదైతే ఎంఐఎం పట్టున్న స్థానం ఏదైతే ఉందో ఆ స్థానానికి మాత్రం ఇప్పటి వరకు బీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించలేదు. గతం నుంచి మిత్రపక్షం అనేది కొనసాగుతూ వస్తుందో అదే ఆ వైఖరిని అవలంబిస్తుందా ఏందని వేచి చూడాలి. ఇప్పటికైతే కేసీఆర్ 16 స్థానాల ఎంపీ అభ్యర్థులను మాత్రం ప్రకటించడం జరిగింది. అయితే శ్రీకాంత్, సికింద్రాబాద్ నుంచి ఆల్రెడీ సాయి కిరణ్ యాదవ్ ని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు పద్మారావు గౌడ్ ని ప్రకటించారు. మరి దీనిపై సాయి కిరణ్ యాదవ్ గాని శ్రీనివాస్ యాదవ్ గాని స్పందించారా? ఇప్పటికే సాయి కిరణ్ యాదవ్ పోటీకి సిద్ధంగా ఉన్న ఆసక్తి కనబరిచారు. అయితే అతను ఎప్పుడు కానీ పార్టీ అఫీషియల్ గా ఎక్కడ సాయి కిరణ్ యాదవ్ పేరు కానీ ఎక్కడ అనౌన్స్ చేయలేదు. అయితే పోటీకి అటు మల్కాజ్గిరి స్థానం నుంచి ఏదైతే మల్లారెడ్డి కొడుకు భద్రారెడ్డి ఆశించి ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వెనక్కి తగ్గారు. అదే నేపథ్యంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కూడా కేసీఆర్ అడిగినట్టు తెలిసింది. పోటీకి గతంలో పోటీ చేశారు, 2వ స్థానంలో ఉన్నాడు సాయి కిరణ్ యాదవ్. అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్రెస్ట్ గా లేనట్టుగా తెలిసింది. వాళ్ళ అనే కొడుకు అంటే రాజకీయ భవిష్యత్తు నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం, ప్రస్తుతం అక్కడ బలమైన అభ్యర్థులు ఉండడం, ఏదైతే ఇటు బీజేపీ నుండి కిషన్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇటు కాంగ్రెస్ నుంచి దానం నాగేంద్ర కావచ్చు, ఖైరతాబాద్ అనే ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. వీళ్ళందరూ గతంలో ఇప్పటికి సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యే కేంద్ర మంత్రిగా ఉన్నాడు కిషన్ రెడ్డి ఉన్నారు, బలమైన అభ్యర్థి. అదేవిధంగా ఇటు దానం నాగేంద్ర కాంగ్రెస్ నుంచి. వీరంతా గట్టి అభ్యర్థులు. సాయి కిరణ్ యాదవ్ ఆ స్థాయిలో పోటీ ఇస్తారా లేదా అని వాళ్ళు బేరీ చేసుకొని ఆ సాయి కిరణ్ యాదవ్ వెనక్కి తగ్గినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో అదే ఆ రకంగా బలమైన అభ్యర్థి ఎవరు ఉంటారని చెప్పి కేసీఆర్ ఆరాధించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రిగా ఈ రోజు హైదరాబాద్ గ్రేటర్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎవరైతే కార్పొరేటర్లు ఉన్నారో వారందరినీ పిలుచుకొని కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. ఆ పద్మారావు గౌడ్ పేరును వీరందరూ కలిసి ఏకాభిప్రాయానికి సూచించినట్టు వారు ఒక నోట్లో పేర్కోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే పద్మారావు గౌడ్ దాదాపు 2001 నుంచి టీఆర్ఎస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఆయన సభ్యులుగా కొనసాగుతూ వస్తున్నారు. గత 3-4 పర్యాయాలుగా ఎమ్మెల్యే గెలిచారు. అదేవిధంగా ఆయన గతంలో మాజీ మంత్రి అంటే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ కేబినెట్ లో మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన ఒక మాస్ లీడర్ గా ఫాలోయింగ్ ఉంది సికింద్రాబాద్ ఏరియాలో. అయితే అది కలిసి వస్తుంది అని చెప్పి ఇటు బీఆర్ఎస్ అధినేత భావించినట్టుగా తెలుస్తుంది. దానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ అదే ఆయన కుమారుడు సాయి కిరణ్ యాదవ్ కూడా మద్దతు తెలిపినట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వారి సమక్షంలోనే ఆయన అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. వీరంతా కేసీఆర్ కి కృతజ్ఞతలు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పద్మారావు అభ్యర్థిని కన్ఫర్మ్ చేసినందుకు ఆయన ఇప్పుడు ప్రజెంట్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. అదే అభ్యర్థిత్వం కన్ఫర్మ్ చేశారు. దానికి ఆ గ్రేటర్ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ ఆ సమక్షంలోనే ఏకాభిప్రాయంతో ఆయన ప్రకటించినట్టుగా తెలిసింది. సో ఇప్పటికే తలసాని సాయి కిరణ్ యాదవ్ గాని తలసాని శ్రీనివాస్ యాదవ్ గాని ఇలాంటి అభ్యంతరం చెప్పలేదని తెలుస్తుంది. వారి సమక్షంలోనే ఈ అభ్యర్థిత్వం కన్ఫర్మ్ అయినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.